నమః ఓం విశ్వంబరధరాయై నమః కద్నీ నమః ఓం కళార్కలభమంజనీ నమః ఓం జంజారాత్రిజమాజోష్టాయై నమః ఓం కళాకాష్టాయై నమః ఓం నిమేషకాయై నమః ఓం ఉద్నీ నమః కాచ్యాయనే నమః ఓం శుభ్రాయై నమః ఓం జప్తారాన్నవతారిణే నమః ఓం కపిలాయై నమః ఓం కీలకాయై నమః అశోకాయై నమః ఓం మల్లికానామ మల్లికాయై నమః ఓం దేవికాయై నమః ఓం వంజికాయై నమః ఓం భౌవంజికాయై నమః ఓం కౌచిక్యై నమః ఓం వేదిక్యై నమః ఓం శౌర్యై నమః ఓం రూపాదికాయై నమః అధివాజై నమః ఓం దిగ్వస్త్రాయై నమః ఓం నవవస్త్రాయై నమః ఓం కన్యకాయై నమః ఓం కమలోద్భవాయై నమః ఓం శ్రీ నమః ఓం సౌమ్యలక్షణాయై నమః ఓం అతీతదుర్గాయై నమః ఓం చుత్రప్రబోధికాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం మేధాయై నమః ఓం కుతయై నమః ఓం ప్రజ్ఞాయై నమః ఓం ధారణాయై నమః కాంతే నమః ఓం దుదయై నమః ఓం భూతయై నమః ఓం ఇష్టే నమః ఓం మనీషినే నమః ఓం విరక్తయే నమః ఓం వ్యాపినే నమః ఓం మాయాయై నమః ఓం సర్వమాయా ప్రపంచినే నమః ఓం మహేంద్రే నమః ఓం చిమ్మే నమః ఓం ఇంద్రజాలస్వరూపిణే నమః అవస్థాత్రేణన్ముక్తాయై నమః గుణత్రయ విసజ్జితాయై నమః ఈశానాత్రేణన్ముక్తాయై నమః సర్వరోగ విభజ్జితాయై నమః యోగిజ్ఞానాంతరగమ్యాయై నమః యోగజ్ఞానపరాయణాయై నమః శ్రీశిఖ విజయజజ్ఞాయై నమః వేదాంతజ్ఞానరూపిణే నమః భారత్యై నమః కమలాయై నమః భాషాయై నమః పద్మాయై నమః పద్మావతయై నమః కుతయై నమః గోమత్యై నమః గౌర్యై నమః ఈశానాయై నమః అంశవాజినే నమః నారాయణ్యై నమః ప్రభాదారాయై నమః జాహ్నవ్యై నమః శంకరాత్మజాయై నమః చిత్రకంఠాయై నమః సునందాయై నమః శ్రీయే నమః మానవ్యై నమః అనుసంభవాయై నమః తంబినే నమః క్షోభినే నమః మార్గే నమః రామినే నమః చత్రుమారిణే నమః ద్వేషిణే నమః వీరాయై నమః అఘోరాయై నమః రుద్రరూపిణే నమః రుద్రేకాదశిన్నే నమః కళ్యాణ్యే నమః లాభకారిణే నమః దేవదుర్గాయై నమః మహాదుర్గాయై నమః స్వప్నదుర్గాయై నమః అష్టభైరవ్యై నమః సూర్యచంద్రాగ్నిరూపాయై నమః గ్రహనక్షత్రరూపిణే నమః బిందునాదకలాదీతాయై నమః బిందునాదకలాత్మికాయై నమః దశవాయుజాగారాయై నమః కళాషోడశజంహితాయై నమః కాశ్యప్యై నమః కమలాయై నమః దేవ్యై నమః నాదచక్రవినాశినే నమః రాధారాయై నమః స్థిరాయై నమః లక్ష్మీ నమః స్థిరాయై నమః లక్ష్మీ నమః భూమినీలాదిసంసేవ్యాయై నమః కళాద్వేదికాయై నమః వేదరూపిణే నమః కాళికాయై నమః కాళరూపిణే నమః మహాదేవ్యై నమః ధర్మదత్తప్రవర్తిన్యై నమః హిరణ్యవర్ణరూపాయై నమః హిరణ్యపదసంభవాయై నమః కైవల్యపదవ్యై నమః పుణ్యాయై నమః కైవల్యజ్ఞానలక్షితాయై నమః బ్రహ్మసంపత్తిరూపాయై నమః బ్రహ్మసంపత్తికారిణ్యై నమః వారుణ్యై నమః వారుణారాజ్యాయై నమః సర్వకర్మప్రవర్తిన్యై నమః ఏకాక్షరపరాయుక్తాయై నమః సర్వదారిద్ర్యభంజన్యై నమః పాశాంకుశాన్వితాయై నమః దివ్యాయై నమః వీణావ్యాక్షాఖ్యసూత్రప్రుతే నమః ఏకమూర్తయై నమః త్రైమూర్తయై నమః మధువేదకవంచిన్యై నమః చక్యాయై నమః శంఖ్యభక్త్యై నమః జ్వాలాయై నమః జ్వలంతే నమః కామరూపిణే నమః జంగత్తే నమః చుపుష్టాయై నమః శ్వేష్టదాయినే నమః కపాలినే నమః మహాదముష్టాయై నమః మృగడే కుటలాలలాయై నమః తర్వావాసాయై నమః సువాసాయై నమః వహంతి నమః దుష్టయై నమః చందోగణపతిష్టాయై నమః కరుణాత్మికాయై నమః చక్షుమత్యై నమః మహాఘోషాయై నమః కట్టచన్మతరాయై నమః ఆశీనవే నమః జల్పవైచిత్య విద్యోదాయై నమః సర్వతోమత్తమనాజనే నమః అచించ లక్ష్మణాగారాయై నమః
శూత్రభాష్య నిబంధనాయై నమః సర్వవేదాంత సంపత్తయే నమః సర్వశాస్త్రాత్మమాతృకాయే నమః మకారాదిక్షకారాంత సర్వవిద్యాది దేవతాయే నమః మంత్రవ్యాఖ్యాన నిపుణాయై నమః జ్యోతిశాస్త్రీకలోచనాయై నమః ఇడాపింగళకామత్యచకుష్టాయై నమః కందే వివేదినే నమః కాళచక్రశ్రయోపేతాయై నమః కాళచక్రస్వరూపిణే నమః వైనాయికే నమః వరారోగాయై నమః శ్రోణివేలాయై నమః మహిళవే నమః జుంబినే నమః జుంబకారిణే నమః గరకారికాయై నమః శరణ్యాయై నమః అనంతాయై నమః సర్వవ్యాధి చికిత్సకే నమః దేవక్యై నమః దేవసంకాశాయై నమః వారదయై నమః కరుణాకారాయై నమః ధర్మన్యే నమః సర్వభావప్రపంచనే నమః ఏకమాత్రాయై నమః ద్విమాత్రాయై నమః త్రిమాత్రాయై నమః మత్నమాత్రాయై నమః పరాయై నమః సూక్ష్మాయై నమః సూక్ష్మార్థపరాయై నమః అపరాయై నమః ఏకవీరాయై నమః విశేషాఖ్యాయై నమః షట్దేవ్యై నమః మనస్వినే నమః నిష్కమ్యాయై నమః నిష్కలాలోకాయై నమః జ్ఞానకర్మాదికాయై నమః గుణాయై నమః సమందజ్ఞాన సందోహాయై నమః వ్యోమాకారాయై నమః నిరూపితాయై నమః కచ్చపచ్చాత్మవాంగ్మే నమః సర్వాలంకార సంహితాయై నమః చాదుబంధన పదవ్యాసాయై నమః తర్పోక్షయై నమః ఘటికావలిగే నమః షట్కమ్మిన్యై నమః కక్కశాకారాయై నమః ఆదిత్యవర్ణాయై నమః అపర్ణాయై నమః వరరూపిణే నమః బ్రహ్మణ్యే నమః బ్రహ్మసంతానాయై నమః వేదవాగీశ్వర్యై నమః శివాయై నమః పురాణ న్యాయమీమాంసధర్మశాస్త్రాగమస్తుతాయై నమః తత్తో వేదవత్యై నమః తత్వాయై నమః వంశే నమః విద్యతే దేవతాయై నమః విశ్వేశ్వర్యై నమః జగద్ధాత్రే నమః విశ్వనిర్మాణకారిణ్యై నమః వేదిక్యై నమః వేదరూపాయై నమః కాళికాయై నమః కాళరూపిణే నమః మహాదేవ్యై నమః సర్వదత్త ప్రవర్తిన్యై నమః హిరణ్యవర్ణరూపాయై నమః హిరణ్యపద సంభవాయై నమః కైవల్యపదవ్యై నమః పుణ్యాయై నమః కైవల్యజ్ఞానలక్షితాయై నమః బ్రహ్మసంపత్తిరూపాయై నమః బ్రహ్మసంపత్తికారిణ్యై నమః వారుణ్యై నమః వారుణారాధ్యాయై నమః సర్వకర్మప్రవర్తిన్యై నమః ఏకాక్షరపరాయుక్తాయై నమః సర్వదాదిద్రవంచున్యై నమః పాశాంకుశాన్వితాయై నమః దివ్యాయై నమః వీణావ్యాక్షాక్షసూత్రప్లుతే నమః ఏకమూర్తయే నమః త్రైమూర్తయే నమః మధుకేటకవంచిన్యై నమః చక్యాయై నమః చక్రవర్తే నమః జ్వాలాయై నమః జ్వలంతే నమః కామరూపిణే నమః జగత్తే నమః చుపుష్టాయై నమః శ్వేతదాయినే నమః కపాలినే నమః మహాదుష్టాయై నమః మృకుటే కుటలాలలాయై నమః సర్వావాసాయై నమః చువాసాయై నమః భవంతే నమః తృప్తయే నమః చందోగణప్రతిష్టాయై నమః కరుణాత్మికాయై నమః క్షుప్మచ్చై నమః మహాఘోషాయై నమః కట్కచర్మధరాయై నమః ఆశీనవీ నమః తిల్పవైచిత్యవిచ్చోదాయై నమః ధర్మతోపత్రమనాచునే నమః అజించలక్ష్మణాకారాయై నమః శ్రోత్రభాష్యనిబంధనాయై నమః సర్వవేదాంతసంపత్తయై నమః సర్వశాస్త్రాత్మమాతృకాయై నమః మకారాదిక్షకారాంత సర్వవర్ణకృతస్థలాయై నమః సర్వలక్ష్మీ నమః సదానందాయై నమః దారవిద్యాయై నమః తలాజవాయై నమః సర్వజ్ఞాయై నమః సర్వశక్తే నమః వైచరీరూపకాయై నమః ఉచితాయై నమః మణిమాదిగుణోపేతాయై నమః పరాకాష్ఠాయై నమః పరాగతగే నమః హంసయుక్తవిమానస్థాయై నమః హంసరూఢాజప్రభాయై నమః భవాన్యై నమః వాసనాచక్రయై నమః అక్కుతిస్థాయై నమః అఖిలాఖిలాయై నమః తత్రహేతువే నమః చిత్రాజ్ఞై నమః వ్యోమగంగా వినోదినీ నమః వర్షాయై నమః వార్షికాయై నమః దుఃఖసామరూపిణే నమః మహానందే నమః నదీపుణ్యాయై నమః మగన్యపుణ్యగణక్రయాయై నమః దమాదిగభ్యార్థాయై నమః శ్రోతవ్యాయై నమః చుప్రియాయై నమః గృణాయై నమః నామాక్షరపరాయై నమః దివ్యై నమః
ఉపసక్కనకాంచితాయై నమః నిపాదోరుద్వజాయై నమః జంగమాతృకాయై నమః మంత్రరూపిణే నమః ఆశీనాయై నమః చేనాయై నమః దిష్టంతి నమః దానవారికాయై నమః లక్షలక్షణయోగాజ్యాయై నమః దాతృభ్యగణాకృతయై నమః ఏకరూపాయై నమః అనేకరూపాయై నమః ఇంద్రరూపాయై నమః దమానదద్దిదాకారాయై నమః విభక్తవచనాత్మికాయై నమః స్వాహాకారాయై నమః స్వదాకారాయై నమః ద్రేపచ్చాంగనందిన్నే నమః గంభీరాయై నమః గహనాయై నమః గుక్షాయై నమః యోలిలింగార్తదారిణే నమః చేతవాచుకే సంసేవ్యాయై నమః జబలాయై నమః వరవట్టిన్నే నమః కారుణ్యాకార సంపత్తయై నమః కీలకృతే నమః మంత్రికీలికాయై నమః చిత్తబీజాత్మికాయై నమః ధర్మమంత్రేష్టాయై నమః మక్షే కామదాయై నమః మగ్నవ్యే నమః పార్థివాయై నమః ఆప్యాయై నమః వాయువ్యాయై నమః వ్యోమగేతనాయై నమః నిత్యజ్ఞానాత్మికాయై నమః నందాయై నమః బ్రహ్మే నమః బ్రహ్మజనాతనే నమః అవిద్యావాసనామాయాయై నమః ప్రకృతయై నమః సర్వమోహినే నమః శక్తయై నమః దారణా జక్తయై నమః చతచక్తయై నమః యోగినే నమః భక్తరుడాయై నమః మహామాయాయై నమః మారీచయై నమః మదమత్తిన్నే నమః విరాజై నమః స్వాహాయై నమః స్వదాయై నమః శుద్ధాయై నమః నిరూపాక్తవై నమః భక్తిగాయై నమః నిరూపితాత్మజాయై నమః నిత్యాయై నమః నిత్యానిత్యస్వరూపిణే నమః వైరాజమార్గసంచారాయై నమః సర్వతత్వప్రవర్తిన్నే నమః జలాంతర్యై నమః భవాన్యే నమః భవభంజన్యే నమః త్రికాలజ్ఞానదాయినే నమః త్రైకాలజ్ఞానదాయినే నమః నాదాతీతాయై నమః స్మృతయై నమః ప్రజ్ఞాయై నమః దాత్రీరూపాయై నమః పుష్కరాయై నమః పరాజితాయై నమః విధానజ్ఞాయై నమః విశేషతగుణాత్మికాయై నమః హిరణ్యకేశిక్నే నమః హేమాయై నమః బ్రహ్మసూత్ర విచక్షణాయై నమః అసంఖ్యేయ పదార్థాంత సర్వమంజన వైకర్యై నమః మధుచుక్తవే నమః మధుమత్యే నమః మధుమాసోతమాయై నమః మదవ్యే నమః మహాభాగాయై నమః మేఘగంభీరలిఫ్నాయై నమః బ్రహ్మ విష్ణు మహేశాదిత్య సర్వార్థవిశేషకాయై నమః నవభోవగ్నిచుటాకారాయై నమః లలాటే చంద్రసన్నిభాయై నమః భూమజ్జేవాస్కరాకారాయై నమః గృహవిద్యాత్మికాయై నమః జ్యోతిష్యై నమః జ్యోతిర్వేదయై నమః మదిజీవికాయై నమః బ్రహ్మాండగర్భిణే నమః బాలాయై నమః సప్తావరణదేవతాయై నమః వైరాజోత్తమ సామ్రాజ్యాయై నమః కుమారక్షలోదయాయై నమః బగలాయై నమః ప్రబలాంబాయై నమః చమదూత్యై నమః చవాత్మికాయై నమః మేరు విద్యాది సంస్థానాయై నమః కాశ్మీర ప్రవాసినే నమః యోగనిద్రాయై నమః మహానిద్రాయై నమః వినిద్రాయై నమః దాక్షాచ్యుతాయై నమః సువర్ణదాయై నమః మహాగంగాయై నమః పంచాజ్ఞాయై నమః పంచసంహాతవే నమః సుప్రజాతాయై నమః సువీర్యాయై నమః సుఘోషాయై నమః సుపతయై నమః సుగృహాయై నమః రక్తబీజాంతాయై నమః మతకందర్పజీవికాయై నమః సముద్రయోమధ్యస్థాయై నమః సమబిందుసమాశ్రయాయై నమః సౌభాగ్యారజీవాతవే నమః సారాసార వివేకదృశే నమః త్రివిల్యాదిపుష్టాంగాయై నమః భారతీ నమః భరతాశ్రితాయై నమః నాద బ్రహ్మమయీ విద్యాయై నమః జ్ఞాన బ్రహ్మమయీ పరాయై నమః బ్రహ్మధారీ విరక్తయై నమః బ్రహ్మ కైవల్య సాధనాయై నమః కాలకేయ మహోదారా వేద్యవిక్రమరూపిణీ నమః బ్రహ్మాగ్నిజగావక్తాయై నమః మహాకమలదప్పనాయై నమః మహాభూతాయై నమః మహాచారాయై నమః పంచభూతమహాగ్రాశ్యాయై నమః పంచభూతాదిదేవతాయై నమః ధర్మప్రమాణాయై నమః సంపత్తయై నమః సర్వరోగప్రతిక్రియాయై నమః బ్రహ్మాండపరన్యప్తాయై నమః విష్ణువక్షోభిభూషణీ నమః శంకర్యై నమః విధివక్తాంతస్థాయై నమః ప్రవరాయై నమః పరహేతుక్యై నమః హేమమాలాయై నమః మంజికామాలాయై నమః మంత్రిచికాయై నమః మంజలోచనాయై నమః ధర్వాగమదాచారమర్యాదాయై నమః యాజమంజన్యై నమః పుణ్యశ్లోకప్రబంధారాజ్యై నమః
సర్వాంతర్యామి రూపిణీ నమాం సామగాన సమారాజ్యాయే నమాం శ్రోతకర్మరసాయనాయే నమాం జీవలోకైక జీవాతవీ నమాం వత్రోదార విలోకనాయే నమాం దడిక్కోలి సంతత్తే నమాం తరుణ్యే నమాం మరిసుందర్యే నమాం మీననేత్రాయే నమాం ఇంద్రాక్షే నమః విశాలాక్షే నమః మంజుమంగళాయే నమాం సర్వమంగళ సంపన్నాయే నమాం సాక్షాత్ మంగళదేవతాయే నమాం దేహరుద్దీపికాయే నమాం దీప్తయే నమాం మత్తచందోగతం దృష్టాయే నమాం నిత్యవాటీ విలాసినే నమాం మహోత్సాహాయే నమః మహోదేవబలోదయాయే నమః దాగినేజ్యాయే నమః శాకినేజ్యాయే నమః శాకినేజ్యాయే నమః తమత్తోషే నమః నిరంకుశాయే నమః నాగేనంజాయే నమః జరాధారాదిదేవతాయే నమః భువనజ్ఞానశీరవే నమః భువనాకారవల్లభ్యే నమః శాశ్వతే నమః శాశ్వతాకారాయే నమః లోకానుగ్రహకారిణ్యే నమః మానశ్రీ నమః వంశీ నమః హంసలోకప్రదాయినే నమః మంత్రాత్ముదాకారాయే నమః కోటి సూర్య సమప్రభాయే నమః చుకప్రాణిరోరేకాయే నమః తదదుట్టపదాయినే నమః సర్వసాంకర్యదోషగ్నే నమః కలిదోష ప్రత్యయినే నమః కోలాలపురాస్తాయే నమః గౌర్గే నమః లాక్షణిక్యే నమః ముఖ్యాయే నమః జగన్నాకుజవజ్జితా విచ్ఛామూలభూతావాసవ్యే నమః విష్ణుచేతనాయే నమః వాదినే నమః వసురూపాయే నమః వసురుత్తమరిచ్చదాయే నమః చంద్రశ్రీ నమః చంద్రబుధయాయే నమః మంతస్వచ్ఛందభైరవ్యే నమః వనమాలాయే నమః వైజయంతే నమః పంచదివ్యాత్మికాయే నమః పీతాంబర్యే నమః చంచత్కౌస్తుభాయే నమః మరికామినే నమః నిత్యాయే నమః దచ్చాయే నమః రావాయే నమః రమణ్యే నమః విచ్చుమంజున్యే నమః జ్యేష్ఠాయే నమః కాష్టాయే నమః ధనిష్టాంతాయే నమః రాజ్ఞే నమః నిర్గుణప్రియాయే నమః మైత్రేయాయే నమః మిత్రవిందాయే నమః శేషజేషకలాశయాయే నమః వారణాచీవాచనాలభ్యాయే నమః ఆర్యావర్తనజనస్తుతాయే నమః జగదుత్పత్తి సంతాన సంహారత్రే కారణాయే నమః తుభ్యం నమః అంబాయే నమః విష్ణుద్రవాశ్చాయే నమః మహేశ్వర్యే నమః సర్వలోకానాం జనన్యే నమః పుణ్యమూర్తయే నమః చిత్తలక్ష్మీ నమః మహాకాల్యే నమః తచ్చో జాతాది పంచాగ్నిరూపాయే నమః మచ్చకవంచకాయే నమః మెంతలక్ష్మీ నమః భవత్యే నమః మజ్జాజ్యాయే నమః సృష్టికారికారణాకారవిదయే నమః దోషమజ్జితాయే నమః జగల్లక్ష్మీ నమః జగన్మాత్రే నమః విష్ణుపత్రే నమః నవకోటి మహాశక్తిజముపాశ్యపదాంబుజాయే నమః ఓం కనకస్సౌవర్ణదత్తాజ్య సర్వాభరణభూషితాయే నమః ఓం అనంతజచ్చమైష్యే నమః ప్రపంచేశ్వరనాయకే నమః అక్కుతిస్తాంతపదాంతస్థాయే నమః ఓం పరమవ్యోమనాయకే నమః నాగపృష్ఠగదారాజ్యాయే నమః విష్ణులోకవిలాసినే నమః వైకుంఠరాజమహిష్యే నమః శ్రీరంగరగరాస్థితాయే నమః రంగనాయకే నమః భూపత్యే నమః కృష్ణాయే నమః వరదవల్లభాయే నమః కోటి బ్రహ్మాండ సంసేవ్యాయే నమః కోటి రుద్రాదికీర్తితాయే నమః మాతులింగమయం పీఠం బింబత్తే నమః శౌవర్ణసకం భీమత్తే నమః మద్మద్వయం దదాదనాయే నమః పున్నకుంభం భీమక్షే నమః క్షీరం దదాదనాయే నమః వరదాభయే దాదనాయే నమః పాశం భీమచ్చే నమః చక్రం వహంతే నమః చక్రం వహంతే నమః శూలం వహంతే నమః కుమానికాం వహంతే నమః ధనుర్బాణాం బింబత్తే నమః అక్షబాల్యాదాతనాయే నమః చిమ్మంత్రాభిమచ్చే నమః అష్టాదశభుజాయే నమః మహోష్టాదశపీఠికాయే నమః లక్ష్మీ నమః భూమినీలాది సంసేవ్యాయే నమః స్వామి చిత్తానువర్తిన్నే నమః పద్మాయే నమః పద్మాలయాయే నమః పత్నే నమః పున్నకుంభాభిషేవితాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందిరావాక్షీ నమః ఓం క్షీరసాగరకన్యకాయే నమః ఓం భార్గవ్యే నమః ధ్వసంత్రేక్షాయే నమః ఓం వశేకుతజగత్పవే నమః ఓం మంగళానాం మంగళాయే నమః
దేవతానాం దేవతాయై నమః ఉత్తమానాం ఉత్తమాయై నమః శ్రేయసే నమః పరమామృతాయై నమః ధనధాన్యావృత్తయై నమః సార్వభౌమచికోచ్చయాయై నమః ఆందోళికాది సౌభాగ్యాయై నమః మత్తేవాది మహోదయాయై నమః పుత్రపౌత్రాభివృద్ధయై నమః విద్యాభోగబలాదికాయై నమః ఆయురారోగ్య సంపత్తయై నమః అష్టైశ్వర్యాయై నమః పరమేశ విభూతయై నమః సూక్ష్మాక్షూక్ష్మరాపకతయై నమః ఓం సదయాపాంగ సంతత్త బ్రహ్మేంద్రాధిపతస్తయై నమః ఓం అవ్యాత మహావాగ్యాయై నమః ఓం అక్షోభ్య విక్రమాయై నమః ఓం వేదానామ సన్వయాయై నమః వేదానామ విరోధయాయై నమః నిశేషవరప్రాప్తి సాధనాయై నమః ఓం నిశేషవరప్రాప్తిబలాయై నమః శ్రీమంతరాజరాజగ్నే నమః శ్రీవిద్యాయై నమః క్షేమకారిణ్యై నమః శ్రీబీజదవం తుష్టాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ఓం ప్రవర్త్యమార్గసులభాయై నమః ఓం విష్ణుపదమకింకర్యై నమః ఓం క్లీంకారాత్తసౌమిత్యై నమః ఓం సౌమంగళ్యాదిదేవతాయై నమః ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః ఓం శ్రీయంత్రప్రవాసినీ నమః ఓం సర్వమంగళమాంగళ్యాయై నమః ఓం శివాయై నమః ఓం సర్వార్థసాధికాయై నమః ఓం శరణ్యాయై నమః ఓం త్ర్యంబికాయై నమః ఓం దేవ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం శ్రీం శ్రీ నమః ఓం సకల సామ్రాజ్య మహాలక్ష్మీ నమః ఓం ప్రకృతి నమః ఓం వికృతి విద్యాం సర్వభూతగితప్రదాయై నమః శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం జ్వరప్యై నమః పరమాత్మికాయై నమః వాచం పద్మాలయాం పద్మాం జదీం స్వాహాం స్వదాం సుదాయై నమః ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం చతిథిం దీప్తాం వసుదాం వసుధారిణీ నమః కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధయై నమః అనగాం మరివల్లభాం అశోకమమృతాం దీప్తాం లోకశోకవినాశినీ నమః ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం విమలాం విశ్వజననీం పుష్టయై నమః దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరణీం శాంతాయై నమః శుక్లభాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోగాం యశస్వినీ నమః వసుందరముదారంగాం మరణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధయై నమః ఓం శ్రీమసౌమ్యాయై నమః శుభప్రదాయై నమః నృపవీశ్వగదానందాం వరలక్ష్మీం వశుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాం జయాయై నమః ఓం మంగళాం దేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షయై నమః నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీ నమః ఓం దేవ్యై నమః సర్వోపద్రనివారిణీ నమః నవదుర్గాయై నమః మహాకాల్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్రికాయై నమః త్రికాలజ్ఞానసంపన్నాయై నమః భువనేశ్వర్యై నమః ఓం శ్రీం శ్రీ నమః సకల సామ్రాజ్య మహాలక్ష్మీ నమః ఓం మంత్రపుష్పం సమర్పయామి ఓం సువర్ణపుష్పం సమర్పయామి ఓం సర్వరాజ ఉపచార పూజాం సమర్పయామి సర్వే జనా సుఖినో భవంతు శ్రీపద్మావతీ పరిపూర్ణకటాక్షసిద్ధిరస్తు మనోవాంఛతాఫలపూర్ణఫలసిద్ధిరస్తు రాజద్వారీ సర్వకార్యానుకూలసిద్ధిరస్తు.
అమ్మవారికి హలో అమ్మవారికి ఇంతవరకు మనము అర్చన చేశాము. లక్ష్మీ సహస్రనామార్చన జరిగింది పుష్పాలతో. ఇప్పుడు తోర పూజ జరుగుతుంది. మీకందరికీ ఇచ్చినటువంటి ఒక కవర్లో గాజులతో పాటు 2 తోరణాలు, ఒక పసుపు దారం ఉంటుంది. ఆ 2 తోరణాలను తీసిపెట్టుకోండి. ఇక్కడ మేము పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత దంపతులుగా ఉంటే మగవారు ఆడవారి కుడి చేతికి కట్టండి. ఒకవేళ ఆడవారు మాత్రమే ఉంటే పక్కన ఉండేటువంటి ఒక సుమంగలితో కట్టించుకోండి. మగవాళ్లకు అవసరం లేదు. కాకపోతే ధరిస్తాము అంటే ఇబ్బంది అయితే లేదు, ఆక్షేపణ కూడా ఉండదు. ఇది సుమంగళుల యొక్క వైశిష్ట్యం కోసం జరిగేటువంటి యొక్క వ్రతం కాబట్టి వాళ్ళకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ అందరూ బాగా దండం పెట్టుకోండి. శ్రీ భగవదాజ్ఞా భగవత్ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవ్యాః భగవత్యాః శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం సంకల్పిత వరమహాలక్ష్మీ వ్రతాంగభూతం తోర పూజాం చ కరిష్యే. చరణం పవిత్రమితి ప్రోక్షాం. ఓం చరణం పవిత్రం వితతం పురాణయ్యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానపరాజింతరేమ. ఓం శ్రీం శ్రీయై నమః. ప్రథమగంధిం పూజయామి. ఓం లక్ష్మీ నమః. ద్వితీయగంధిం పూజయామి. ఓం కీర్తి నమః. తృతీయగంధిం పూజయామి. ఓం జయాగీ నమః. చతుర్థగంధిం పూజయామి. ఓం మాయాగీ నమః. పంచమగంధిం పూజయామి. ఓం సత్యాయై నమః. పుష్టి నమః. షష్ఠిగంధిం పూజయామి. ఓం తుష్టి నమః. సప్తమగంధిం పూజయామి. ఓం బ్రాహ్మీ నమః. అష్టమగంధిం పూజయామి. ఓం సత్యాగీ నమః. ఓం నవమగంధిం పూజయామి. గంధిదేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి. మణి हारिद्रादिकुङ्कुमसिन्दूरान् समर्पयामि. पुष्पाणि समर्पयामि. सर्वोपचारार्थम् अक्षतां समर्पयामि. धूपमाग्रापयामि. मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरप्रदाय दातमग्निं कविगणसंदाय परिधेन्द्रानामासन्नाभाद्रेवाः उद्दीप्य स्वजातवेदो भक्तनिरजतिं मम वसगश्चमह्यमावह जीवनं च दिशो दिशा देवस्यत्वास विदुप्रसवेश्विना बाहुभ्यां गोष्णाहस्ताभ्यामादधे पयः पृथिव्यां पय ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयोधा पयस्वते प्रतिशतन्तुमह्यं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् विवदित उना पुनस्तोयं प्रधीरा मनसा वाजमकृता अत्राभ्याय सत्यानि जाते भद्रैषा लक्ष्मीः शोहनो बलगहनो वैष्णवान् खनामीदमहन्नं बलगमद्वपामि यन्नः समानो यमसमानो निजघाने तमे नमधरं करोमि यो नः समानो यदि गायत्रेण छन्दसा बाढो बलगः किमत्र भद्रं तन्नो सह विराडसि सपत्नः सम्राडसि भ्रातृव्यः स्वराडस्यभिमादिः विश्वालाडसि विश्वासा नाष्ट्राणागो हन्ता रक्षोहनो बलगः नः प्रोक्षामि वैष्णवान् रक्षोहनो बलगः नो वनयामि वैष्णवान् यवोऽसि यवयास्मद्वेषो यवयारादि रक्षोहनो बलगः नो भितुः वैष्णवान् रक्षोहनो बलगः नौ वलगहनौ उपदधामि वैष्णवी रक्षोहनौ वलगहनौ पर्यूहामि वैष्णवी
వైష్ణవీరక్షోహణౌ వలగహనౌ పరిస్తృణామి వైష్ణవీరక్షోహణౌ వలగహనౌ బృహన్నసి బృహద్రావా బృహతీమింద్రాయ వాచం వదాయిదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాగుం సుర ఇరావతీ ధేనుమతిః భూతగుంసో యవసినీ మనవే యశస్యే యస్కభ్రాద్రోదసి విష్ణురేతే దాత పృథివీమభితో మయూఖైః విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీం ప్రచోదయాత్. అమ్మవారికి తోరం సమర్పించడం అయినది. మీరందరూ కూడా ధరించి ఉంటారని కోరుకుంటున్నాను. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ దేహిమే సదా అని అమ్మవారిని ధ్యానించుకొని అవి కట్టుకోవాలి. ఇక్కడ ఆగమోక్తం కాబట్టి మనం వేద మంత్రాలతో అది సమర్పించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి కథలోకి మనం వెళ్తాం. ఓం భగవన్నారాయణ అభిమతానురూపస్వరూపరూప గుణ విభవమైశ్వర్య శీలాధ్యనవధికాతిశయమసంకేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. శ్రీవేంకటేశదయితే శ్రియం కటకపాపతః తమాశ్రిత్య వృషాద్రీశచరణం చరణం శ్రీతి. వరలక్ష్మీ వ్రతం మామూలుగా మనం చేసేటువంటి కర్మలలో దైవికములు అత్రయములు అనేటువంటి రెండు రకాల కర్మలు ఉంటాయి. అందులో దైవికమైనటువంటి కర్మలలో ఈ వ్రతం ఒకటి. ఉపవాసము, నక్తము ఇటువంటి యొక్క 6 రకాలైనటువంటి యొక్క దైవిక కర్మల్లో ఈ యొక్క వ్రతం అనేటువంటిది ఒకటి. వ్రతము అంటేనే ఒక నిర్దిష్టమైనటువంటి యొక్క సంకల్పముతో పూజ షోడశోపచార పూజలతో భగవంతుని ప్రార్థించడము, పూజించడమే ఈ యొక్క వ్రతం యొక్క లక్షణం. అటువంటి యొక్క లక్షణాలతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్రతరాజముగా చెప్పేటువంటి యొక్క వ్రతము ఈ వరమహాలక్ష్మి వ్రతం. సామాన్యంగా భగవంతుడి యొక్క దివ్య హస్తాలను మనం దర్శించినప్పుడు మనకు ముఖ్యంగా కనబడేటువంటి హస్తాలు అభయహస్తము, వరహస్తం. అభయము అంటే భయాన్ని పోగొట్టేటువంటిది అభయహస్తం. మనలో ఉండేటువంటి భయాలనంతా పోగొట్టి
మనను దగ్గరికి తీర్చుకుంటుంది ఆ అభయహస్తం. ఇంకా వరహస్తం అంటే కోరిన వాటినన్నిటినీ ఇచ్చేటువంటిదే ఈ వరహస్తం. ఇది లక్ష్మీదేవికి ప్రతీక. మనం చాలా వెంకటాచలంలో అందరూ వింటున్నాం, కరతల కమలే సర్వదా దానలక్ష్మి అని. ఇదే అనమాట ఆ స్వామి యొక్క స్వరూపంలో అంతా కూడా అష్టలక్ష్మి వేంచేసి ఉన్నా కూడా ఇచ్చేటువంటి యొక్క స్వరూపం అంతా దాన వరహస్తంలో ఉంటుంది. ఈ లక్ష్మీ యొక్క పూజలు, లక్ష్మి వైశిష్టం అంటేనే మనకు అనుగ్రహించేదనేటువంటిదే లక్ష్మీదేవి యొక్క తత్వం. సంవత్సరం పూర్తిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైశిష్టంగా మనము పూజించే దానివల్ల అష్ట ఐశ్వర్యాలు మనం ప్రాప్తి పొందొచ్చు. అష్టైశ్వర్యాలలో ఒక్కొక్క రోజు అంటే ఒక మాసము ఒక తిథిలో పూజిస్తే ఒక ఫలం అనేటువంటిది కలుగుతుంది. ఉదాహరణకు దీపావళి అమావాస్య రోజు చేసేటువంటి లక్ష్మీ పూజ వల్ల ధనలక్ష్మి సంతృప్తి చెంది మన ధనలక్ష్మి ధనాన్ని అనుగ్రహిస్తుంది. విజయదశమి రోజు చేసేటువంటి యొక్క లక్ష్మీ పూజ వల్ల విజయం చేకూరుతుంది. ఆ రోజు అపరాజితాదేవిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఆషాఢ శుద్ధ పంచమి రోజు విద్యాలక్ష్మి, అలాగే చైత్రశుద్ధ పంచమి రోజు మనం కీర్తి కోసం చేసేటువంటి వాళ్ళంతా కూడా లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజు పూజించాల్సి ఉంటుంది. అలాగే సంతానం కావాల్సినటువంటి వాళ్ళు పుష్యమాసము శుక్లపక్ష పంచమి రోజు సంతానం లక్ష్మిని పూజించాలి. మళ్ళా ధాన్యలక్ష్మి అదే పుష్యమాసం శుక్లపక్ష నవమి రోజు ధాన్యలక్ష్మిని పూజించవచ్చు. ఇంకా మనకు అందరికీ తెలిసినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి యొక్క అమ్మవారి తిరునక్షత్రం రోజు పంచమి తీర్థం రోజు కార్తీక శుద్ధ పంచమి రోజు గజలక్ష్మీదేవిని పూజించాలి. గజలక్ష్మిగా అమ్మవారిని పూజించాలి. ఈ గజలక్ష్మిని పూజించే దానివల్ల మనకు ఆరోగ్యము, పుష్టి, సంతానము మిగతావన్నిటితో పాటు ధనం అనేటువంటిది కూడా ప్రాప్తిస్తుంది. ఏ లక్ష్మీ పూజ చేసినా కూడా నిర్దిష్టమైనటువంటి సంకల్పమే కాకుండా సంపద అనేటువంటిది కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంకా పంగుని ఉత్తరం, పాల్గొన మాసము వచ్చేటువంటి పౌర్ణమి రోజు, దాన్ని విశేషంగా పంగుని ఉత్తరం అంటారు. ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల మోక్షాన్ని ఇస్తుంది. ఈ విధంగా స్వామితో సమాగమమై అమ్మవారు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ అష్టలక్ష్ములను మనము ఆయా తిథులలో ఆయా సందర్భాలలో పూజించడం వల్ల ఆయా ఫలితాన్ని పొందొచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం ఏమిటి? సపరేట్గా మనం ఎందుకు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి? ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనకేం విశేషం అంటే ఈ యొక్క అష్టలక్ష్మిల యొక్క అనుగ్రహము, ఈ అష్టైశ్వర్యాలను ఈ వరమహాలక్ష్మి పూజ వల్ల మనం పొందగలుగుతాం. అందువల్లనే ఈ వరమహాలక్ష్మి యొక్క వైశిష్టం అంతగా అభివృద్ధి చెందింది. ఈ ఒక్కరోజు మనం చేసినటువంటి ఈ వ్రత పూజ వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యొక్క అష్టలక్ష్మిలు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఈ విధంగా లక్ష్మీ వైశిష్ట్యమంతా ఇలా ఉంటుంది. ఇంకా మనము ఈ యొక్క మహాలక్ష్మి వ్రతాలన్నీ కూడా సౌభాగ్యవతులు, సుమంగళులు చేసేటువంటి యొక్క పతివ్రతలు, ఇంట్లో ఇల్లాళ్ళు చేసుకునేటువంటి వ్రతాలుగానే ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని మనం ఈ సందర్భంలో స్మరించుకుంటూ పూర్వగాథలను కొంతమంది తెలుసుకుందాం. మనకు అందరికీ చారుమతి కథ మాత్రమే తెలుసు. అది కాకుండా ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. అటువంటి వారిలో సుమతీదేవి అనేటువంటి ఆమె యొక్క కథ. ఆమె కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య, ఒక ఇల్లాలు. ఆమె చాలా సౌభాగ్యవతి, తన ధర్మాన్ని అంతా కూడా నిర్వర్తిస్తూ ఉండేది. కానీ ఈ కౌశికుడు అనేటువంటి వానికి అపరిమితమైనటువంటి అహంకారము, కోపము, లేని దుర్గుణాలే లేవన్నమాట. అటువంటి నికృష్టుడమైనటువంటి చెప్పచ్చు, నికృష్టుడని కూడా చెప్పొచ్చు మనం. అటువంటి వాడు. దీనికి తోడు అతని కుష్ఠరోగం వేరే వచ్చింది. అయినా కూడా సుమతీదేవి ఏం చేస్తుందంటే అతన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆప్యాయంగా, ప్రేమగా అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. అటువంటి వాడికి శ్రీచాపల్యం కూడా ఒకటి, అతని దుర్గుణాలలో ఇదొకటి. ఒకసారి దారిలో పోతున్నటువంటి ఒక వేశ్యను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాలని ఆమె నిర్బంధిస్తాడు, తన భార్య అయినటువంటి సుమతీదేవిని.
ఈమె పతివ్రత కదా, ఇంకేం చేస్తుంది, ఈ మనిషిని భుజాన వేసుకొని ఆ వేషను వెతుకుతూ దారంటే వెళ్తుంటుంది. అక్కడ ఒక కూడలిలో ఒక మహర్షికి శూలదండన విధించబడి ఉంటుంది. ఈయన పేరు మాండవ్య మహర్షి అని పేరు. ఈయన తను చెయ్యని అపరాధానికి తన కర్మ ఫలితంగా శూలదండన వేయడం జరుగుతుంది. అంటే చిన్నప్పుడు చేసినటువంటి యొక్క పాప ఫలితం వల్ల ఈ తూనీగలు అనేటువంటి వాటిని ఈ తోక లాగేయడము, వాటికి పుష్టభాగంలో ఈ ముళ్ళును గుచ్చడము, వదిలేయడము ఇటువంటి చేసేవారు. కర్మ కదా, ఖచ్చితంగా శుభము కానీ అశుభము కానీ ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. ఈయన ఎంత ముని తర్వాత మునిగా మారినా కూడా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆయనకు చేయని యొక్క దొంగతనాన్ని అంటగట్టి ఆయనకు శూలదండన విధించబడి ఉంటుంది. ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ఈమె సుమతీదేవి తన భర్తను తీసుకొని వెళ్తూ ఉంటే పొరపాటున ఆయన ఈ కౌశికుడి కాలు ఆయనకు తగులుతుంది. బాధ కదా, ఆల్రెడీ ఆయన బాధలో ఉన్నాడు. కాలు తగడం వల్ల ఇంకా బాధ, అపరిమితమైనటువంటి బాధ వచ్చేసి కోపం ఎక్కువైపోయి ఆయన ఆ కోపంలో ఎవరి వల్ల నాకు ఈ బాధ కలిగిందో వాడు రేపు సూర్యోదయానికంతా మరణిస్తాడు అని శాపం పెడతాడు. అది విన్నటువంటి సుమతీదేవి వచ్చేసి ప్రార్థన చేస్తుంది, స్వామి నా పొరపాటు అయిపోయింది, ఇది జరగండి అమ్మా, నా వల్ల కూడా కాదు, నేనేదో శాపం ఇచ్చేశాను కానీ నిగ్రహించలేను అనేటువంటి అని చెప్పి ఆమె ఆయన బాధపడతాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఈమె పతివ్రత కదా, సూర్యోదయం అయితే కదా నా భర్త చనిపోతాడు కాబట్టి సూర్య గమనాన్ని నిరోధిస్తుంది, సూర్యుడే రాకుండా చేస్తుంది. ఆమె సూర్యోదయం కాకుండా ఉండుగాక అని శాపం పెడుతుంది. ఇంకేముంది, సూర్యోదయం లేదు, పగలు లేదు, అర్ఘ్యాలు లేదు, పాద్యాలు లేదు, హోమాలు లేదు, తపస్సులు లేదు, దేవతలకు హవిర్భాగాలు అనేటివి కూడా లేకుండా పోతాయి. ఈ దేవతలందరూ కూడా కలిసి అయ్యయ్యో మనకి ఇన్ని రోజులు అయిపోయింది, దాదాపు ఒక 10 రోజులు గడిచిపోతుంది. సూర్యోదయం అనేది చిమ్మ చీకట్లో లోకమంతా ఉంటుంది. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి పోయి అలాగే శివుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అయ్యా మాకేదో ఒక దారి చూపించాల్సింది అని. అప్పుడేం చెప్తుంది, త్రిమూర్తులు ఏం చెప్తారంటే, నాయన ఒక పతివ్రతను ఇంకొక పతివ్రత మాత్రమే అనునయించగలదు, కాబట్టి మీరు అత్రి మహాముని యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థించండి, ఆమె మాత్రమే ఈ యొక్క దీనికి పరిష్కారం చూపగలదు అని వాళ్ళు చెప్తారు. ఈ దేవతలంతా అనసూయాదేవి దగ్గరికి వచ్చి అంతా వివరించి చెప్తారు. వీరి వల్ల తెలుసుకున్నటువంటి అనసూయాదేవి నేరుగా సుమతీదేవి ఇంటికి వెళ్ళి ఆమెకు రకరకాలైనటువంటి ఉపచార వాక్యాలన్నీ చెప్పి అనునయించి ఆమెతో వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తుంది. లక్ష్మీ వ్రతాన్ని అక్కడ ఆమెతో చేయించి, అమ్మా నీ సౌభాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఆమె ఆ వరలక్ష్మి వ్రత మహిమ చేత ఈ యొక్క కౌశికుడు సూర్యోదయాన్ని జరపడానికి ఒప్పుకొని కౌశికుడు మరణించినా కూడా ఆమె మళ్ళీ బతికించడం జరుగుతుంది. బతికించి వాళ్ళందరూ కూడా ఆయనకు ఆరోగ్యాదులన్నీ కూడా ఆమె ఇవ్వడం జరుగుతుంది. ఈ సంతోష సమయంలో దేవతలందరూ ఏం చేస్తారంటే, తల్లి అనసూయాదేవిని నువ్వేదన్నా కోరిక కోరుకో అని ఆమెను కోరుతారు. ఆమె వచ్చేసి చెప్తుంది, ఈ త్రిమూర్తులు నాకు కుమారులుగా పుట్టాలి అని ఆమె కోరుకు. బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుల వారు, ఈశ్వరుని అంశతో దూర్వాస మహాముని జన్మిస్తారు. ఈ దూర్వాస మహాముని అమితమైనటువంటి కోపిష్టి. ఆయన ఏం చేస్తాడు, తన తపస్సు చేసుకుంటూ మునిగా ఉండిపోతాడు, మహర్షిగా అయిపోతాడు. ఆయన ఒకానొక సందర్భంలో దేవలోకంలో జరిగేటువంటి యొక్క వసంతోత్సవాలు వీక్షించాలని బయలుదేరుతాడు. దారి మధ్యంలో ఆయనకు కొందరు అప్సరస స్త్రీలందరూ కలపడి లక్ష్మీదేవి యొక్క ప్రసాదాన్ని ఆయనకిస్తారు. ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రసాదాన్ని తీసుకొని దేవలోకానికి వెళ్తాడు. అక్కడ అమరావతిలో దేవేంద్రుడు కోలాహలంగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. తన పట్టపు ఏనుగైనటువంటి ఐరావతం పైన కూర్చొని వీధిలో వేయించేస్తూ ఉంటాడు. ఎదురుగ్గా ఈయన వచ్చి, అయ్యా స్వామి ఈ అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఉంటాడు. స్వీకరించి ఆయన అహంకారంతో ఇంక ఉత్సవమత్తులో ఉన్నాడు కదా, ఆ అంకుశం తీసుకొని దాంతో ఆ మాలను తీసుకొని ఏనుగు కుంభస్థలం పైన పెడతాడు.
కుంభస్థలం పైన పెడితే ఏనుగు ఊరుకుంటుందా? తను ఇటు ఇటు ఎప్పుడు ఏనుగు తొండాన్ని ఆడిస్తూనే ఉంటుంది. ఆ మాలను తీసి ఇసిరి కొట్టేస్తుంది. ఇది చూసినటువంటి యొక్క దూర్వాస మహామునికి అపరిమితమైనటువంటి కోపం వచ్చి ఆయన శపిస్తాడు. ఈ ధన మదంతోనే కదా నువ్వు అమ్మవారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశావు, ఈ యొక్క సంపదంతా కూడా సముద్రం పాలైపోవాలా అని శపిస్తాడు. ఇంకేముంది, అంతా క్షీరసాగరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మామూలుగానే ఇంద్రాది దేవతలందరూ పోయి విష్ణుమూర్తిని ప్రార్థించిన, స్వామి ఏమిటి మా దారి, మా సంపదనంతా కూడా వెళ్ళిపోయినాయి, ఐరావతం పోయింది, కల్పవృక్షం పోయింది, కామధేనువు పోయింది, అన్నీ పోయాయి, ఏమి చేయాలి మేము అంటే, నాయన ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందు అని చెప్పి ఆయన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన తర్వాతనే క్షీరసాగర మదనం చేసి మళ్ళీ లక్ష్మి యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, లక్ష్మీదేవిని పొందడమే కాదు, ఆమెను రక్షించుకోవడం, అవమానం జరగకుండా చూసుకోవాల్సింది కూడా మనకు బాధ్యత. అందుకే మనం చేసేటువంటి సంకల్పంలో కూడా ఒకటి చెప్తాం, ప్రాప్తిత లక్ష్మీ చిరకాల సంరక్షణార్థం. అంటే మనకు దక్కినటువంటి లక్ష్మీదేవిని చిరకాలం మనతో ఉండేట్టుగా అని మనం ప్రార్థిస్తాం. ఈ విధంగా జరుగుతుంది. ఈ లక్ష్మి యొక్క కటాక్షం ఈ విధంగా ఉంటుంది. అమ్మవారు అలిగినా కూడా అలాగే ఉంటుంది, అనుగ్రహించినా కూడా అలాగే ఉంటుంది. ఇంకొక విశేషమైనటువంటి కథ ఏమిటంటే, ఒకానొకప్పుడు కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతూ ఉంటారు. పాచికలాడే సందర్భంలో పార్వతీదేవి గెలుస్తుంది. వాళ్ళు వినోదం కోసం ఏదో ఆడుతూ ఉంటారు. పార్వతీదేవి గెలుస్తుంది. నేను గెలిచాను అంటుంది. శివుడు ఒప్పుకోడు. లేదు నేను గెలిచాను అంటాడు. లేదు అంటే నేనంటే నేను అని వీళ్ళ వాదం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకు ఒక అంతరంగిక ప్రచారకుడైనటువంటి చిత్రనేమి అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతన్ని పిలిచి అడుగుతుంది అమ్మవారు, నాయన ఎవరు గెలిచారు అని. ఈయన స్వామి భక్తి పరాయణుడు కదా, ఆయన వచ్చి శివుడే గెలిచాడు అని చెప్తాడు. శివుడు గెలిచాడని అబద్ధం చెప్తావా, కుష్ఠరోగంతో నువ్వు భూలోకంలో పడిపోవుగా కానీ శాపం ఇస్తుంది అమ్మవారు. అమ్మవారు శాపం ఇస్తున్నట్టే ఈయన ఏం చేస్తారు, అయ్యో కాలు పట్టుకొని ఏం చేయాలా ఎందుకు అని అడిగితే, నువ్వు పో, కాలానుగుణంగా నీకు ఆ యొక్క పరిహారం దొరుకుతుంది, దేవతల మూలంగా నీకు దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈయన గంగా, యమున, తుంగభద్ర, గోదావరి తీరాల్లో ఉండేటువంటి సరోవరాల మధ్యలో అంతా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి కొందరు అప్సరసలందరూ కూడా అక్కడికి వేయించేసి వాళ్ళ ఒక పూజా విధానాన్ని పూజ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి చిత్రనేమి ఆయన అడుగుతాడు, ఏమిటిది, ఏం చేస్తున్నారు, దీనివల్ల ఫలితం ఏమి? అయ్యా ఇది వరమహాలక్ష్మి వ్రతము, ఈ యొక్క వ్రతము వల్ల మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, దృఢకార్యము, ఆయుష్ అన్నీ కూడా దొరుకుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్వర్తించి ఆయనతో కూడా ఈ వ్రతాన్ని చేయించి ఆ వ్రత ఫలితం వల్ల అక్కడ ఆ హోమము, ఈ ధూపదీపాదుల వల్ల ఆయన కుష్ఠరోగమంతా నివారణమైపోయి ఆయన తిరిగి కైలాసగిరిని చేరిపోయి శివపార్వతుల సేవలో ఉండిపోతారు. అప్పుడు స్వామికి చెప్తాడు ఏం జరిగింది అని వివరించినప్పుడు శివుడు కూడా చెప్తాడు, పూర్వము పార్వతీదేవి ఈ వ్రతాన్ని అనుష్ఠించింది, దానివల్ల షణ్ముఖుడు సంతానంగా ఆమె కలిగాడు, ఇది ఉత్కృష్టమైనటువంటి వ్రతము అని శివుడు వివరిస్తాడు. ఇంకొక కథలో మనం ఏం చేస్తున్నాం, చారుమతీదేవి ఈ మగధ రాజ్యము అనేటువంటి ఒక రాజ్యంలో ఇప్పుడు ఉండేటువంటి అయితే మనకు బీహార్ ఆ ప్రాంతంలో ఉంటుంది, కుండినము అనేటువంటి పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు ఉండేది. ఆమె ఎంతో పతివ్రత, భక్తిపరురాలు, తల్లిదండ్రుల అత్తమామల యందు, భర్త యందు, పిల్లల యందు ఎంతో గౌరవము, వాత్సల్యంతో ఉండేటువంటి తన యొక్క ధర్మాన్నంతా కూడా నిర్వర్తిస్తూ ఉండేటువంటి ఈ చారుమతీదేవి. లక్ష్మీదేవికి ఇటువంటి ధర్మానుష్ఠాన పరులంటే అత్యంత ప్రీతి. అందుకే ఆమె స్వయంగా ఆ యొక్క చారుమతీదేవి యొక్క కలలో కనపడి, నేను లక్ష్మిని, వరమహాలక్ష్మిని, నీపై సంతుష్టురాలనైనాను, నీ యొక్క పతిభక్తికి మెచ్చుతాను, నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అనుగ్రహించాను, కాబట్టి వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం నాడు, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నువ్వు ఈ మా యొక్క వ్రతాన్ని చేసి
అనుగ్రహాన్ని పొందవలసింది అని చెప్తుంది. ఆ ఉదయం లేస్తూనట్టే చారుమతీదేవి తన భర్తకు, అత్తమామలకు, పిల్లలకు, బంధువులకు అందరికీ కూడా తన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసి వారందరితో కూడా, బంధువులతో కూడా ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి తన ఇంట ఒక ఈశాన్య దిగ్భాగంలో అలికి మంటపం ఏర్పరిచి అందులో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి వరమహాలక్ష్మిని కూడా పూజ చేసి నానా షోడశోపచారములతో పూజించి నానావిధ భక్ష భోజ్య లేహ్యాలతో అమ్మవారికి నివేదన చేసి తాంబూలాదులన్నీ కూడా భక్తులకు ఇస్తుంది. వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా తాంబూలము, వాయున దానం ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అప్పుడు మొదటి ప్రదక్షిణం ఆమె చేస్తున్నట్టే ఆమె కాళ్లకు లక్ష్మీ కటాక్షం వల్ల అందెలు అనే కాళ్ళకు గజ్జలు ఇవన్నీ కూడా కలుగుతాయి. రెండవ ప్రదక్షిణం చేసినప్పుడు చేతికి కడియాలు, ఆభరణాలన్నీ కూడా లభ్యమవుతాయి. మూడవ ప్రదక్షిణ చేసినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆమె ఇల్లంతా కూడా సువర్ణమయమైపోయి ధన కనక వస్తు వాహనాలతో ఆమె కాదు, ఆమెతో పాటు వ్రతం చేసినటువంటి మిగతా సౌభాగ్యవతులందరికీ కూడా అనుగ్రహం జరిగి వాళ్ళందరూ ఎంతో సంతోషంతో ఈ వరమహాలక్ష్మి వ్రతం ఫలితంగానే కదా ఇది జరిగింది అని తృప్తిపడి అందరూ ఈ చారుమతీదేవి యొక్క గొప్పదనాన్ని, వైశిష్ట్యాన్ని అందరూ పొగుడుతూ వారి వారి ఇండ్లకు వారి కోసం వచ్చిన వాహనాలతో వేయించేసి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఎందరో సౌభాగ్యవతులు ఇప్పటి వరకు మనమందరూ కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా మనమందరము ఈ యొక్క అమ్మవారి యొక్క వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకున్నాం. అందరూ ఒక్కసారి అమ్మవారికి ధ్యానం చేసుకోండి. నమస్తే లోకజనని, నమస్తే విష్ణువల్లభే, పాహిమాం భక్తవరదే, వరలక్ష్మీ నమోస్తుతే. గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హలో అందరు కూర్చోవాలి, మా భక్తులంతా కూర్చోవాలి, ఎవరు లేవద్దు. అందరు కూర్చోవాలి, మా భక్తులంతా కూర్చోవాలి. భక్తులకు విజ్ఞప్తి, మేము చెప్పే వరకు ఎవరు లేకూడదండి. కంపార్ట్మెంట్లు వైద్యులు లేవాలి.
స్వామి కూర్చోవాలి స్వామి. స్వామి మేము చెప్పేంత వరకు ఎవరు లేకూడదు స్వామి గోవిందా. హలో, భక్తులకు విజ్ఞప్తి, హారతి అయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోనే వాళ్ళను దయచేసి సెక్యూరిటీ వాళ్లకు మేడం ఓం తత్తిష్టారమం వదగం దదాపచ్చందు హృదేవ చక్షురాదదం తత్రాజో విపన్నవో యా గర్భగం దస్సమింపదే విష్ణోర్య పరమం వదం పర్యాప్య అనంతరాయ గర్భస్తోమోతిరముత్తమహద్భవతి సర్వస్యాపి सर्वज्ञ सर्वदेवदेनाप्नोति सर्वं जयते। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां पद्मप्रिये पद्मिनि पद्महस्ते मणुपो हे पद्मदलाय दाक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तत्त्वादबद्धं महि सन्निधत्वा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु।